ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. విభజన సమస్యతో రాష్ట్రం అట్టుడుకుతుండగా తమిళనాడులోని పీఎంకే వ్యవస్థాపక నేత ఎం రామదాస్ సరికొత్త వాదన తెరపైకి తెచ్చాడు. తిరుపతిని తమ రాష్ట్రానికి ఇచ్చారని కోరుతూ చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో చాలామంది తమిళులు నివసిస్తున్నారని, అందువల్ల ఆ పట్టణంతో పాటు 8 ప్రాంతాలను తమిళనాడుకు బదలాయించాలని ఆయన అంటున్నారు. 1956లో భాష ప్రతిపాదకన రాష్ట్రాల పునర్విభజన జరిగింది. దాని సరిహద్దులంటే తిరుపతితో పాటు తిరుకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు, సత్యవేడుతో పాటు మరో 3 ప్రాంతాలను మా రాష్ట్రంలో కలిపేయాలని రామదాస్ డిమాండ్ చేశాడు. తమిళనాడులోని అన్ని పార్టీలు ఈ విషయంలో ఒక్కతాటిపైకి రావాలని రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న దాదాపు 200 గ్రామాలను తమిళనాడులో కలపాలని డిమాండ్ ఊపందుకుంటుందని రామదాస్ పేర్కొన్నాడు. 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు తమ ప్రాంతం 70,000 చదరపు కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాన్ని కోల్పోయిందని, ఇందులో 32,000 చదరపు కిలోమీటర్ల భూభాగంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందంటున్న రామదాస్ వాపోయారు. అసలే ఆంధ్రప్రదేశ్ ఆందోళనతో అట్టుడుతుంటే ఈయన చేసిన డిమాండ్ మరిన్ని సమస్యలకు తెచ్చిపెట్టేలా ఉందన్నారు.